ఈరోజు స్థానిక ప్రధాన చౌరస్తాలో ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టి రాహుల్ గాంధీ సూచన మేరకు భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా కృషి చేసి మంత్రివర్గ సహకారంతో అసెంబ్లీలో బిల్లును పాస్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహాంకాళి స్వామి, బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్ హాజరై బాణసంచ పేల్చి కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాతిపల్లి ఎల్లయ్య, ఎండి ముస్తఫా, బొమ్మక రాజేష్, కోపుల శంకర్, ఉమా సాంబమూర్తి, గడ్డం శ్రీను, ధూలికట్ట సతీష్, బాబు మియా, మహమ్మద్ నజీముద్దీన్, గుంపుల తిరుపతి, చొప్పరి శ్రీనివాస్, హన్మ సత్యనారాయణ, మోహిత్, సన్నీ, అల్లి శంకర్, జనగామ శివ, చిలకల శ్రీను, బూర్ల శ్రీను, గజబింకర్, బాబు ఓదెలు, గుమ్మడి రవి, కార్తిక్, కృష్ణ, శాంతి లో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన సర్వే ఆధారంగా మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి మరి బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి సూచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడాన్ని హర్షిస్తూ మరి నిన్న కేబినెట్ తీర్మానం మంత్రుల సహకారంతో మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మరి బిల్లు పాస్ అయినందుకు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన గోదావరికని కాంగ్రెస్ పార్టీ మరి రామగుండ మున్సిపల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈరోజు మరి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇద్దరు మరి ఈ యొక్క బీసీ